హాయ్ గాయ్స్, ఈ రవ్వ లడ్డు నేను చెప్పిన విధంగా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సింది కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇంకా రవ్వ అండి. ముందుగా ఆ కొబ్బరిని ఏం చేస్తారంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టండి. ఆ పాలు ఉంటాయి కదా, ఆ పాలు వచ్చేసి ఈ రవ్వలో కలిపేసేయండి. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేయండి. వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి అంటే ఎలా అంటే అది డ్రై అయ్యే వరకు కలపండి. అంటే అది పొడి పొడిగా అయిపోద్ది ఆ రవ్వ అంతా. ఆ పాలు అనేది ఆ రవ్వలో ఇంకిపోయి పొడి పొడిగా అయిపోద్ది. అలా అయ్యే వరకు కొంచెం మీరు రోస్ట్ చేస్తూ ఉండండి. దాని తర్వాత ఇలా అయిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేయండి. అంటే దానికి తగ్గట్టు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి బట్టి మనం కొలతలు వేసుకొని అలా తీసుకోవాలి. దాన్ని ఏంటంటే కొంచెం యాలకులు వేసి మిక్సీ పట్టుకొని పెట్టాలి. దాని తర్వాత కొంచెం గీలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని ఇంక కలిపేసుకోండి. ఇలా లడ్డూలా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.